హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అనమాట. ఆర్ఆర్బీకి సంబంధించి 01/2024 ఏదైతే ఉందో 5600 వేకెన్సీస్ ఏఎల్పి అనమాట. అసిస్టెంట్ లోకో పైలట్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే ఈరోజు స్టార్ట్ అవుతుంది అనమాట. 20th January 2024. దీనికి సంబంధించి లాస్ట్ డేట్ ఫర్ అప్లై ఆన్లైన్ ఈజ్ 19th అనమాట, February. బై midnight మనకి అయిపోతుంది అనమాట. దీనికి సంబంధించి ఇదైతే మనకి అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్ అనమాట. ఫ్రెండ్స్, టోటల్గా మనకి 5600 ప్లస్ వేకెన్సీస్కి సంబంధించి ఇక్కడ మనకి లెవెల్ 2 ఆఫ్ 7th CPC ప్రకారం మీకు 19,900 రూపీస్ బేసిక్ అయితే అప్లికబుల్ అయితే అవుతుంది అనమాట. ఫ్రెండ్స్, ఇంకా ఇక్కడ మనకి ఆర్ఆర్బీ వైజ్ అలాగే ఇక్కడ మనకి కేటగిరీ వైజ్ వేకెన్సీస్ అయితే ఇచ్చారు. మన సికింద్రాబాద్ ఆర్ఆర్బీకి సంబంధించి ఇక్కడ ఈసీఓఆర్ అనమాట. దాంట్లో ఒక 119 అయితే ఉన్నాయన్నమాట. అలాగే SCR సౌత్ సెంట్రల్ రైల్వేలో ఒక 559 అయితే ఉన్నాయి. టోటల్గా దాదాపుగా మనకి 750 వేకెన్సీస్ దాకా మన సికింద్రాబాద్ ఆర్ఆర్బీలో అయితే ఉన్నాయన్నమాట. ఒక క్యాండిడేట్ ఏదో ఒక ఆర్ఆర్బీ అంటే ఆర్ఆర్బీ సికింద్రాబాద్ రాంచీ ఆర్ సిలిగురి అనమాట, ఏదో ఒక ఆర్ఆర్బీకి మనం చూజ్ అయితే చేసుకోవచ్చు. దాంట్లో కూడా మనకి ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. సపోజ్ SCR లేకపోతే ECOR ఏదో ఒకటైతే మనం చూజ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇంకా ఎలిజిబిలిటీ క్రైటీరియాకి సంబంధించి మనకి 18 to 30 years అనమాట ఏజ్. ఆన్ 1st July 2024కి మీరు చెక్ చేసుకోవాలి. అలాగే SC/ST వాళ్ళకి 35 years, OBC వాళ్ళకి NCL నాన్ క్రిమినల్ లేయర్కి 33 years అనమాట. మనకి ఏజ్ రిలాక్సేషన్ అయితే అప్లికబుల్ అయితే అవుతుంది అనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ ఏజ్ లిమిట్కి సంబంధించి ఇక్కడ 2 dates అయితే ఇచ్చారనమాట. ఈ డేట్స్ రెండు కలుపుకొని మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కనుక ఈ 2 dates మధ్య ఉంటే మీరు ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. ఇక UREWA చూసుకుంటే 2nd July 1994, అలాగే 1st July 2006 అనమాట. అలాగే ఇక్కడ మనకి చూసుకుంటే OBC వాళ్ళకి 2nd July 1991, అలాగే 1st July 2006 అనమాట. SC/ST వాళ్ళకి సంబంధించి 2nd July 1989, అలాగే 1st July 2006 అనమాట. ఈ విధంగా మీరు ఏజ్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి ఇక్కడ మనకి వేరియస్ క్రైటీరియాస్ అయితే ఇచ్చారనమాట. ఫస్ట్ క్రైటీరియాలో మనకి 10th with ITI అనమాట. ఇక్కడ NCVTలు అంటే SCVTలు ఇక్కడ వేరియస్ ట్రేడ్స్ అయితే ఇచ్చారనమాట. ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, అలాగే మిల్రైట్, మెయింటెనెన్స్ మెకానిక్, అలాగే మెకానిక్ రేడియో అండ్ టీవీ ఎలక్ట్రానిక్స్ మెకానిక్, అలాగే మెకానిక్ మోటార్ వెహికల్, వైర్మెన్, ట్రాక్టర్ మెకానిక్, ఇక్కడ ఆర్మేచర్ అండ్ కాయిల్ వైండర్, అలాగే మెకానిక్ డీజిల్, హీట్ ఇంజిన్, టర్నర్, మెకానిస్ట్, రిఫ్రిజరేషన్ అండ్ AC అనమాట. ఇలాగా వేరియస్ ట్రేడ్స్ అయితే ఇచ్చారు. అలాగే అది లేకపోతే కనుక మీకు 10th క్లాస్తో పాటు మీకు CCAA అంటే కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్ ఏదైతే ఉందో అది కంప్లీట్ చేసుకున్నా కూడా మీరు దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. లేదంటే 10th క్లాస్తో పాటు మీకు 3 years డిప్లొమా ఉన్నా కూడా మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఆర్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఏదో ఒక దాంట్లో 10th with డిప్లొమా అనమాట. అలాగే ఇక్కడ మనకి ఫ్రెండ్స్, మనకి డిప్లొమా లేని వాళ్ళకి పైన ఇచ్చినటువంటి ఈ యొక్క బ్రాంచెస్ ఆఫ్ ఇంజనీరింగ్లో కనుక మీకు డిగ్రీ ఉన్నా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, మనకి మెడికల్ స్టాండర్డ్స్కి సంబంధించి డిస్టెంట్ విజన్ అనమాట. 6x6 ఏదైతే ఉన్నదో వితౌట్ గ్లాసెస్తో మనం ఇదైతే ఉండాలి. అలాగే నియర్ విజన్ కూడా 0.6 అని వితౌట్ గ్లాసెస్తో ఉండాలి. అలాగే మస్ట్ పాస్ టెస్ట్స్ ఆఫ్ మనకి కలర్ విజన్, అలాగే బైనాక్యులర్ విజన్, ఇవన్నీ కూడా మనకి విజువల్ ఏదైతే ఉన్నాయో మన ఐకి సంబంధించినటువంటి ఫుల్గా మనకి విజువల్ స్టాండర్డ్స్ అయితే మనం ఫుల్ఫిల్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్, ఇంకా మనకి ఫీజుకి సంబంధించి SC/ST ఎక్స్ సర్వీస్ మ్యాన్, అలాగే ఇక్కడ మన ఫీమేల్, ట్రాన్స్జెండర్, అలాగే మైనారిటీస్ అనమాట ఆర్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ వీళ్ళందరికీ 250 రూపీస్ అయితే ఇచ్చారనమాట. అయితే వీళ్ళకి స్టేజ్ 1 ఆఫ్ CBT అనక అపీర్ అయిన తర్వాత ఈ 250 రూపీస్ అయితే మీకు వెనక్కి రిఫండ్ అయితే వస్తాయి అనమాట. ఎవరికంటే SC/ST ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఫీమేల్, ట్రాన్స్జెండర్, అలాగే మైనారిటీస్ వీళ్ళందరికీ అనమాట. అలాగే ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ EBC అనమాట. అంటే EBC వేరు, అలాగే ఇక్కడ మనకి EWS వేరు అనమాట. అందుకే ఇక్కడ మనకి కాషన్ టు క్యాండిడేట్స్ అని ఇచ్చారు. EBC షుడ్ నాట్ బి కన్ఫ్యూజ్డ్ విత్ OBC ఆర్ EWS అనమాట. సో వీళ్ళు ఎవరైతే కాకుండా మిగిలిన వాళ్ళకి ఇక్కడ 500 రూపీస్ అయితే మనం పే చేయాలన్నమాట. ఫ్రెండ్స్, ఇక్కడ మిగతా వాళ్ళకి కూడా ఫస్ట్ స్టేజ్ ఆఫ్ CBT పాస్ అయిన తర్వాత వాళ్ళకి ఒక 400 రూపీస్ అయితే వెనకైతే ఇస్తారనమాట. అంటే 100 రూపీస్ తీసుకుని మిగతా 400 రూపీస్ అయితే మీకు వెనకైతే వస్తాయన్నమాట. అంటే SC/ST ఎక్స్ సర్వీస్ మ్యాన్ వీళ్ళందరికీ కూడాను మీకు 250 రూపీస్ ఫుల్గా మీకు వెనకైతే రీఫండ్ అయితే వస్తుంది. మిగిలిన వాళ్ళకైతే 100 రూపీస్ తీసుకొని 400 రూపీస్ అయితే మీకు వెనకైతే అమౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది.
ఫ్రెండ్స్ దీనికి సంబంధించి CBT 1 అని అలాగే CBT 2 అనమాట 2 phases-లో మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్ మనకి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఇదైతే అఫీషియల్ లింక్ అనమాట. ఇక్కడ మనకి ఒక హెల్ప్ డెస్క్ అయితే ఇచ్చారు. టెక్నికల్ క్వరీస్ ఏదైనా మీకు అప్లికేషన్ ప్రాసెస్లో ప్రాబ్లమ్స్ ఉంటే మార్నింగ్ 10 to 5 ఈవినింగ్ మనకి 5 PM మధ్య ఇక్కడ ఒక ఫోన్ నెంబర్ అలాగే ఒక ఈమెయిల్ ID ఇచ్చారు. వీళ్ళని కాంటాక్ట్ చేసి మీరు ఏదైనా డౌట్స్ ఉంటే క్లారిఫై అయితే చేసుకోవచ్చు అనమాట. అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ కోసం ఇక్కడ మన అప్లై అనే బటన్ ఇచ్చారు. దీని మీద క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి క్రియేట్ అకౌంట్ అని ఉంది. దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలన్నమాట. క్రియేట్ అకౌంట్ అన్నాము, ఇలాగైతే వచ్చింది. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారనమాట. మనకి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ఓన్లీ వన్ RRBకి అలాగే ఒక అప్లికేషన్ మాత్రం ఒక క్యాండిడేట్ అయితే పెట్టుకోవాలన్నమాట. అలాగే మనకి మల్టిపుల్ అప్లికేషన్స్ మల్టిపుల్ RRBs మనం అప్లై చేయకూడదు అనమాట. క్యాండిడేట్స్ కెన్ అప్లై టు ఓన్లీ 1 RRB అండ్ ఓన్లీ 1 అప్లికేషన్ పర్ క్యాండిడేట్ ఇలాగనమాట. సో మనం ఒక RRBకి ఒక అప్లికేషన్ మాత్రం ఫిల్ అవుట్ చేసుకోవాలి. ఫీజు ఇందాక చెప్పినట్టుగా ఇక్కడ మనకి ఫీజు డీటెయిల్స్ అయితే ఇచ్చారు. తర్వాత ఇక్కడ మనకు ఒక డిక్లరేషన్ అయితే ఇచ్చారు. ఇది మనం టిక్ ఆన్ అయితే చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ ప్రొసీడ్ అనే బటన్ ఉంది. దీని మీద క్లిక్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ ఇదైతే మనకి సైన్ అప్ అనమాట. క్రియేట్ అన్ అకౌంట్ ఫామ్ అనమాట. ఇక్కడ మనకి ఆర్ యూ కరెంట్లీ డిబార్డ్ బై ఎనీ RRB ఆర్ RRC అని అడుగుతున్నారనమాట. మనం ఎప్పుడైనా RRB నుంచి కానీ RRC నుంచి డిబార్ అయ్యానని అడుగుతున్నారనమాట. మీరు ఎస్ పెడితే కనుక ఇన్ఎలిజిబుల్ అయితే అవుతారు. కంపల్సరీ నో అయితే పెట్టుకోవాలి. అలాగే హ్యావ్ యూ అండర్గోన్ లాజిక్ సర్జరీ ఆర్ ఎనీ సర్జికల్ ప్రొసీజర్ టు కరెక్ట్ రిఫ్రాక్టివ్ ఎర్రర్ అనమాట. మీరు ఎప్పుడన్నా ఈ సర్జరీ కనుక లాజిక్ సర్జరీ అయ్యి ఉంటే ఎస్ పెట్టాలన్నమాట. ఎస్ పెడితే మీకు దీనికైతే ఎలిజిబిలిటీ అయితే ఉండదన్నమాట. లేని వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్. సో దీనికి నో అయితే పెట్టుకోవాలి. PWD క్యాండిడేట్స్ అయితే ఎస్ అనమాట. ఎస్ పెడితే వాళ్ళకైతే ఈ అవకాశం లేదు కాబట్టి ఇది కూడా నో పెట్టుకోవాలన్నమాట. సో ఇది నో పెట్టాలి, ఇది నో పెట్టాలి, ఇది నో పెట్టాలన్నమాట. ఇక్కడ ఎస్ పెడితే PWD క్యాండిడేట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ అని వచ్చింది. సో కంపల్సరీగా మనం నో అయితే పెట్టుకోవాలన్నమాట. అలాగే కంట్రీ ఆఫ్ నేషనాలిటీ అనమాట ఇండియా సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ పర్సనల్ ఇన్ఫర్మేషన్స్లో ఇక్కడ మనకి 10th క్లాస్ ప్రకారం మీ యొక్క ఫుల్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఆ ఫుల్ నేమ్ ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేయాలన్నమాట. ఇక్కడ టిక్ మార్క్ చూపిస్తుంది. మీరు కరెక్ట్గా 2 ఎంటర్ చేశారా లేదా అనేది చెక్ చేసుకొని మీ యొక్క 10th క్లాస్ మెమోస్ ప్రకారం మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. హ్యావ్ యూ ఎవర్ చేంజ్ మీ నేమ్ ఎప్పుడన్నా చేంజ్ చేసుకుని ఎస్ పెట్టాలన్నమాట. దానికి సంబంధించినటువంటి గెజెట్ నోటిఫికేషన్ అయితే కావాలి. నో పెడితే అవసరం అయితే లేదనమాట. డేట్ ఆఫ్ బర్త్ అనమాట. 10th క్లాస్ ప్రకారం మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ క్యాలెండర్ ఇచ్చారు. మొదట ఇయర్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మంత్, తర్వాత డే ఇలాగా సెలెక్ట్ అయితే మనం చేసుకోవాలన్నమాట ఈ విధంగా. అలాగే ఇక్కడ మనం ఆ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేయాలన్నమాట. ఇక్కడ మనం ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత ఇది మనం కన్ఫర్మ్ అయితే ఇక్కడ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఫార్మేట్ ఇచ్చారు. ఆ ఫార్మేట్లో అయితే మనం ఎంటర్ చేయాలన్నమాట. అలాగే జెండర్ మీరు మేలా ఫీమేలా బోత్ ఆర్ ఎలిజిబుల్ అనమాట. ఇక్కడ సెకండ్ టైం కన్ఫర్మ్ అయితే చేయాలి. ఇక్కడ మేల్ అలాగే ఫాదర్స్ నేమ్ అనమాట. సేమ్ ఫాదర్స్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. అలాగే మీ యొక్క మదర్స్ నేమ్ కన్ఫర్మేషన్ అనమాట. ఈ టైప్ ఎంటర్ చేసినవి సెకండ్ టైం ఈ టైప్ కన్ఫర్మ్ చేస్తే టిక్ మార్క్ వస్తుంది. చెక్ చేసుకోవాలన్నమాట. మీకు ఆధార్ కనుక ఉంటే ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి వెరిఫై అయితే చేసుకోవాలన్నమాట. ఒకవేళ మీకు లేకపోతే కనుక ఐ డు నాట్ హ్యావ్ ఆధార్ కార్డ్ అని ఇక్కడ మనం క్లిక్ అయితే చేసుకోవాలి. ఇక్కడ నోట్ అయితే వచ్చింది. మీ యొక్క డీటెయిల్స్ని ఎవరికి మేము షేర్ చేయము కాబట్టి మీరు వెరిఫై చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారనమాట. మీకు అయినా కూడా మీ దగ్గర ఆధార్ కార్డ్ లేకపోయినా మీకు ఇంట్రెస్ట్ లేకపోతే ఐ డు నాట్ హ్యావ్ ఆధార్ కార్డ్ అంటే ఈ విధంగా మనకి వేరియస్ అదర్ ప్రూఫ్స్ అయితే వస్తున్నాయి అనమాట. ఐడి కార్డ్స్ కోసం డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్, పాన్, ఓటర్ కార్డు, ఎంప్లాయర్ ఐడి, స్కూల్, కాలేజ్, యూనివర్సిటీ ఐడి అనమాట. ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని ఆ యొక్క నెంబర్ ఇక్కడ మెన్షన్ అయితే చేయాలన్నమాట. ఇంకా ఇష్యూయింగ్ అథారిటీ దీనిని పాన్ కార్డుని అయితే ఎవరు ఇష్యూ చేశారు ఏదైతే మనం సెలెక్ట్ చేసుకుంటామో ఆ యొక్క ఇష్యూయింగ్ అథారిటీ ఎంటర్ చేయాలి. డేట్ ఆఫ్ ఇష్యూ అయితే మెన్షన్ అయితే చేయాలన్నమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ కోసం ఇక్కడ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. జనరేట్ ఓటీపీ అనాలి. ఇక్కడ మనకి 6 డిజిట్ ఓటీపీ వస్తుంది. ఇక్కడ మనం దీన్ని వెరిఫై అయితే చేసుకోవాలి. మొబైల్ నెంబర్ ఇవ్వాలి. జనరేట్ ఓటీపీ అనాలి. ఇదైతే వెరిఫై అయితే చేసుకోవాలి. ఒక పాస్వర్డ్ జనరేట్ చేసుకోవాలి. మనం క్యాపిటల్ లెటర్, స్మాల్ లెటర్, ఒక స్పెషల్ క్యారెక్టర్, నెంబర్ ఉండేలాగా కాంబినేషన్ ఆఫ్ ఇవన్నీ అనమాట. ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేయాలి. క్యాప్చా ఎంటర్ చేయాలి ఈ బాక్స్లో. ఈ విధంగా ఇక్కడ ప్రివ్యూ అండ్ క్రియేట్ అనే అకౌంట్ అని ఉంది.
దీని మీద మనం క్లిక్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ప్రివ్యూ అయితే కనపడుతుంది అనమాట. అకౌంట్స్ డీటెయిల్స్కి సంబంధించి అన్నీ కూడా మనం చెక్ చేసుకోవాలి. ఇక్కడ టిక్ ఆన్ అయితే చేయాలి. టిక్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఎడిట్ అకౌంట్ ఎడిట్ చేసుకోవచ్చు, లేదంటే క్రియేట్ అకౌంట్ అనే బటన్ ఉంది, దీని మీద మనం క్లిక్ చేసి అకౌంట్ అయితే క్రియేట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఒక ఇదైతే వచ్చిందనమాట, అలర్ట్ బాక్స్. ఇక్కడ మన క్రియేట్ అకౌంట్ ఫామ్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి చేంజ్ చేసుకునే అవకాశం అయితే లేదనమాట. దెర్ ఈజ్ నో ఎడిట్ ఆప్షన్. సో మీరు జాగ్రత్తగా చెక్ చేసుకొని ఇక్కడ మనకి ఎడిట్ ఆప్షన్ కూడా ఉంది, ఇక్కడ ఎడిట్ చేసుకొని క్రియేట్ చేసుకోవాలి. తర్వాత అయితే మనకి ఎడిట్ ఆప్షన్ లేదనమాట. ప్రొసీడ్ అనే బటన్, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ లాగిన్ ఫామ్ అనమాట, ఇది సైన్ ఇన్ అకౌంట్ ఫామ్. ఇక్కడ మొబైల్ నెంబర్ లేదంటే ఈమెయిల్ ఐడి, మన రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి లేదంటే మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. పాస్వర్డ్ మనం జనరేట్ చేసుకున్నాము, క్యాప్చర్ ఎంటర్ చేయాలి, లాగిన్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్ మనం లాగిన్ అయితే అయ్యామన్నమాట. ఇదైతే డాష్ బోర్డ్. ఇక్కడ మనకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనమాట. ఇక్కడ వ్యూ అండ్ మోడిఫై అప్లికేషన్ అని ఉంది. సో ఇక్కడ కొన్ని మనకి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. ఒక క్యాండిడేట్ ఒక ఆర్ఆర్బీకి ఒక అప్లికేషన్ మాత్రమే ఫిల్అవుట్ చేసుకోవాలి. ఇంకా ఎగ్జామినేషన్ మీడియం వచ్చేసరికి ఇక్కడ అస్సామీ, బెంగాలీ, గుజరాతీ ఇలాగా మనకి 13 రీజనల్ లాంగ్వేజెస్తో పాటు హిందీ, ఇంగ్లీష్లో కూడా మీకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. తెలుగులో కూడా మీరు ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు అనమాట. ఇక్కడ తెలుగు అనేది ఉన్నది. మన ఆంధ్ర, తెలంగాణ వాళ్ళు తెలుగులో అయితే రాసుకోవచ్చు అనమాట. సో మనం ఫీజు పే చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ అయితే మనం ఫైనల్ సబ్మిట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ అని ఉంది, దీని మీద క్లిక్ అయితే చేయాలి. లేకపోతే ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ ఉంది, ఏదైనా ఒకటే అనమాట. దాని మీద క్లిక్ చేసి మనం అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్అవుట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి నెక్స్ట్ ఇలా అయితే వచ్చిందనమాట. సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ నెంబర్ 01/2024. ఇక్కడ మనకి ఆర్ఆర్బీ అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇందాక చెప్పినట్టుగా మీరు ఏదో ఒక ఆర్ఆర్బీకి మాత్రమే అప్లై అయితే చేయగలము. మనకి సంబంధించి ఇక్కడ మనకి సికింద్రాబాద్కి సంబంధించి మన సికింద్రాబాద్ సెలెక్ట్ చేసుకుని 2 ఆప్షన్స్ వచ్చాయన్నమాట. మొదటి ప్రిఫరెన్స్ మీకు ఇక్కడ సౌత్ సెంట్రల్ రైల్వే లేకపోతే ఈస్ట్ కోస్ట్ ఇది రైల్వే, ఇది అయితే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. తర్వాత ఐ అగ్రీ అనాలన్నమాట. నెక్స్ట్ బటన్ అయితే మనం క్లిక్ అయితే చేసుకోవాలన్నమాట. ఐ అగ్రీ టు సర్వ్ ఇన్ ద రైల్వే జోన్ దట్ ఐ ఆమ్ అపాయింటెడ్ టు. మీరు ఐ ఆమ్ ఆల్సో అవేర్ దట్ మై రిక్వెస్ట్ ఫర్ ట్రాన్స్ఫర్ విల్ నాట్ బి రిజిస్టర్డ్ అంటిల్ ఐ కంప్లీట్ అట్లీస్ట్ మినిమం ఇయర్స్ ఆఫ్ సర్వీస్ యాజ్ పర్ ఎక్స్టెంట్ రూల్స్ అనమాట. వీళ్ళు చెప్పినటువంటి ఆ యొక్క కొన్ని సంవత్సరాలు పనిచేసిన తర్వాత మాత్రం మీకు ట్రాన్స్ఫర్స్ అయితే ఉంటాయి. మీరు ఈ ఆర్ఆర్బీలో ఈ జోన్లో అయితే పనిచేయడానికి మీకు ఒక డిక్లరేషన్ అడుగుతున్నారు అనమాట. టిక్ ఆన్ చేయాలి. నెక్స్ట్ బటన్ అయితే క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి 5 స్టెప్స్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఇచ్చారనమాట. పర్సనల్ డీటెయిల్స్, అదర్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, అప్లోడ్ ప్రొఫైల్, ప్రిఫరెన్స్ అండ్ ప్రివ్యూ అనమాట. ఈ విధంగా ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్లో ఇక్కడ మన ఇండియా ఆటోమేటిక్గా వచ్చింది, నేషనాలిటీ, డేట్ ఆఫ్ బర్త్ ఆటోమేటిక్గా వచ్చింది, చెక్ చేసుకోవాలి. అలాగే మీ యొక్క ఫాదర్స్ నేమ్, మీ యొక్క మదర్స్ నేమ్ ఇవన్నీ ఆటోమేటిక్గా వచ్చాయి. ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ మెయిల్ జెండర్ మనం అక్కడ ఆటోమేటిక్గా సెలెక్ట్ చేసుకుని వచ్చింది, ఈమెయిల్ ఐడి వచ్చింది, మొబైల్ నెంబర్ వచ్చింది, మ్యారిటల్ స్టేటస్ అనమాట. మీరు అన్మ్యారీడా, మ్యారీడా సెలెక్ట్ చేసుకోవాలి. రిలీజియన్, మీ యొక్క రిలీజియన్ ఏదైతే ఉందో సెలెక్ట్ చేసుకోవాలి. చాయిస్ ఆఫ్ లాంగ్వేజ్ ఫర్ ఎగ్జామినేషన్ అని ఇందాక చెప్పినట్టుగా మీరు ఏ లాంగ్వేజ్లో ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారు. ఇంగ్లీష్లో అయితే ఇది తీసుకోవాలి, హిందీ అయితే ఇది తీసుకోవాలి, తెలుగు అయితే ఇది తీసుకోవాలన్నమాట. ఇంకా పర్మనెంట్ విజువల్ మార్క్స్ అంటే మోల్స్ అనమాట. మీకు ఎక్కడ బాడీలో విజిబుల్గా ఉన్నటువంటి ఆ యొక్క మోల్స్ ప్లేస్ అయితే మనం ఎంటర్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా మీ యొక్క మార్క్స్ మెమోస్ ప్రకారం ఇవి ఎంటర్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ కమ్యూనిటీ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. యూఆర్ఐ, ఎస్సీనా, ఎస్టీనా, ఓబీసీనా సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. కిందకి రావాలి. ఇంకా అడ్రస్ అనమాట. మీరు ఏ స్టేట్ నుంచి అప్లై చేస్తున్నారు, మీ అడ్రస్లో నుంచి స్టేట్, డిస్ట్రిక్ట్, అలాగే ఇక్కడ పూర్తి అడ్రస్ అనమాట. సపోజ్ ఇక్కడ ఈ విధంగా మనం ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే ఇక్కడ విలేజ్, టౌన్ అనమాట, పిన్ కోడ్ కూడా మనం ఎంటర్ అయితే చేయాలి. ఇంకా ఈ పర్మనెంట్ అడ్రస్ కూడా సేమ్ అయితే టిక్ ఆన్ చేసి ఇటువైపుకి ఆటోమేటిక్గా వస్తాయి, లేదంటే అవి కూడా మనం ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ప్రీవియస్కి వెళ్ళొచ్చు. అలాగే ఇక్కడ మనకి సేవ్ అనే బటన్ సేవ్ చేసుకొని నెక్స్ట్కి అయితే మనం వెళ్ళాలన్నమాట. ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ స్టెప్కి అయితే వచ్చానమాట. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే కనుక సర్వీసు, ర్యాంకు ఇవన్నీ ఎంటర్ అయితే చేయాలి. నో పెడితే అవసరం అయితే లేదనమాట. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వాళ్ళకి అసలు ఈ జాబ్స్ అనేది సూటబుల్ కాదు కాబట్టి ఆటోమేటిక్గా నో వచ్చింది. ఇంకా ఈబీసీ వాళ్ళైతే కనుక ఎస్ పెట్టాలి.
ఎస్ పెడితే దానికి సంబంధించినటువంటి ఆ యొక్క 50,000 రూపీస్ వార్షిక ఆదాయం అవన్నీ ఉండాలన్నమాట. వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ అయితే అవుతారు, లేని వాళ్ళు నో పెట్టుకోవాలి. ఇంకా డీటెయిల్స్ ఆఫ్ సర్వింగ్ రైల్వే అప్లికెంట్ ఆర్ యూ ఎంప్లాయీ ఆఫ్ ఇండియన్ రైల్వేస్లో మీరు ఎంప్లాయీ అయితే కనుక ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే కనుక మీరు ఆర్ యూ స్టిల్ వర్కింగ్ అని అడుగుతున్నారనమాట, అది అయితే ఎంటర్ చేయాలి. నో పెడితే అవసరమైతే లేవు ఇవన్నీ. అలాగే కరెంట్ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ అనమాట, ఎక్స్క్లూడింగ్ రైల్వే కాకుండా వేరే జాబ్ ఏమైనా చేస్తూ ఉంటే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సెంట్రల్ గవర్నమెంటా, స్టేట్ గవర్నమెంటా, పిఎస్యూనా, నాట్ అప్లికబుల్ అయితే మీరు జాబ్ చేయకపోతే నాట్ అప్లికబుల్ అయితే పెట్టుకోవాలన్నమాట. ఇంకా సిసిఏఏ ఏదైతే ఉందో కోర్సు కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్, మీరు రైల్వేలో కనుక ఈ ఇది యాక్ట్ అప్రెంటిస్ చేస్తుంటే ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే కనుక నేమ్ ఆఫ్ ద ట్రేడ్, ఏ ట్రేడ్లో చేశారు, ఎప్పటి నుంచి ఎంతవరకు చేశారు, సర్టిఫికేట్ నెంబరు, ట్రైనింగ్ డేట్ ఇవన్నీ మెన్షన్ అయితే చేయాలి. దాని యొక్క డీటెయిల్స్ ప్రకారం నో పెడితే అవసరమైతే లేదనమాట. ఇక్కడ మనకి ఫీజు రీఫండ్ కోసం అయితే ఇక మనకి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్, ఉమెన్ క్యాండిడేట్స్కి 250 రూపీస్ వెనకైతే పూర్తిగా వస్తాయి. మిగిలిన వాళ్ళకి 500 రూపీస్ పే చేస్తే వెనక్కి అయితే మీకు 400 రూపీస్ CBT 1 ఎగ్జామ్ తర్వాత అయితే వస్తాయి అనమాట. బ్యాంక్ అకౌంట్ హోల్డర్ నేము, అకౌంట్ నెంబర్ కన్ఫర్మేషను, IFSC కోడ్, అలాగే ఇక్కడ నేమ్ ఆఫ్ ద బ్యాంక్, అలాగే బ్యాంక్ అడ్రస్ ఇవన్నీ మెన్షన్ చేసి మనం సేవ్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ ఈ స్టెప్లో మనం ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేసుకోవాలి, అలాగే సిగ్నేచర్ అప్లోడ్ చేసుకోవాలన్నమాట. ఫోటోగ్రాఫ్ వచ్చేసరికి మనకి హైట్ 320 పిక్సెల్స్ ఉండాలి, విడ్త్ 240 పిక్సెల్స్ అయితే ఉండాలన్నమాట. ఈ విధంగా మనకి కలర్ పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్ విత్ వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండేలాగా చూసుకొని JPG ఫార్మేట్లో 30 to 70 KB మధ్య అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ 320, 240 ఇచ్చారనమాట. దీనిని ఒక పెయింట్లో మనం ఓపెన్ చేసుకొని ఇక్కడ మనకి రీసైజ్ అని ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ రీసైజ్ అని ఉంటుంది, రీసైజ్ మీద క్లిక్ చేసి ఇలా అయితే వస్తుంది. టిక్ ఆన్ ఉంటుంది, ఆఫ్ చేసుకోవాలి. పిక్సెల్స్ తీసుకోవాలి. హారిజాంటల్ అంటే విడ్త్ అనమాట, వెర్టికల్ అంటే హైట్. ఈ విధంగా మనం ఓకే అనాలి. ఓకే అన్న తర్వాత ఇక్కడ బ్రౌజ్ అని ఉంది, బ్రౌజ్ అని చెప్పేసి ఆ ఫోటో సెలెక్ట్ అయితే మనం చేసుకోవాలి. తర్వాత ఇక్కడ మనకి ఇలా అయితే వస్తుంది, ప్రివ్యూ చూసుకోవచ్చు. ఇక్కడ లేకపోతే మనం దీనిని జూమ్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. టిక్ మార్క్ ఇచ్చారు, ఇలాగైతే వస్తుంది అనమాట. అలాగే సిగ్నేచర్ కూడా మీకు 60x140 అనమాట. ఆ విధంగా మీరు అది కూడా ఎడిట్ చేసుకొని అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ సిగ్నేచర్ కూడా మనం ఈ పెయింట్లో ఓపెన్ చేసుకొని ఇక్కడ టిక్ ఆఫ్ చేసేసి పిక్సెల్స్ అనమాట 140, హారిజాంటల్, వెర్టికల్ 60 అనమాట. ఓకే అనాలి, సేవ్ చేయాలి. సేవ్ చేసిన తర్వాత ఇక్కడ బ్రౌజ్ అనాలి. బ్రౌజ్ అంటే ఇక్కడ సిగ్నేచర్ ఉంటుంది కదా, సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ టిక్ ఆఫ్ ఉంటుంది, టిక్ ఆన్ చేస్తే ఇక్కడికి వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ అప్లోడ్ అండ్ సేవ్ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మనకి ప్రిఫరెన్స్ అండ్ ప్రివ్యూ అనమాట. ఇక్కడ ఎగ్జామినేషన్ ట్రేడ్ అనమాట, పార్ట్ B ఫర్ CBT 2 అనమాట. దీనికి సంబంధించి ఇక్కడ ITI వాళ్ళు ఎవరైతే ఉన్నారో పార్ట్ B అయితే సెలెక్ట్ చేసుకోవాలని చెప్తున్నాను. క్యాండిడేట్స్ విత్ ITI ట్రేడ్ అప్రెంటిస్షిప్ క్వాలిఫికేషన్ విల్ బి రిక్వైర్డ్ టు అపియర్ ఫర్ పార్ట్ B అనమాట. ఎవరైతే ITI ట్రేడ్ అప్రెంటిస్షిప్ చేశారో ఆ అప్రెంటిస్ వాళ్ళు మాత్రం పార్ట్ B సెలెక్ట్ చేసుకోవాలని చెప్తున్నారు. అలాగే పోస్ట్ అండ్ జోన్ ప్రిఫరెన్స్ అనమాట. మీరు ఆ పోస్ట్ని, జోన్ని ఇక్కడ మనం ఇదే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. టిక్ ఆన్ చేయాలి, ఇది టిక్ ఆన్ చేయాలి, ఇది టిక్ ఆన్ చేయాలి. ఇక్కడ ప్లేస్ అనమాట, మీరు ఎక్కడి నుంచి అప్లై చేస్తున్నారు. ఇక్కడ ప్రివ్యూ ఉంది, ప్రివ్యూ చూసుకొని అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేయాలి. తర్వాత ఫీజు అయితే మనం పే చేయాలి. తర్వాత మనం అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ అయితే చేసుకోవచ్చు.